ఒకప్పుడు స్టార్టింగ్‌లో యువ సామ్రాట్ హర్ష సాయి మించిన క్రిమినల్ లేడా అని చెప్పిన యువ సామ్రాట్. నేను చెప్పలేదు, అప్పుడు నేనేమనలేదు. ఇప్పుడు మారిపోయిండు హర్ష సాయి, ఇప్పుడు హర్ష సాయి సాయిబాబా అయిపోయిండు అని నేను చెప్తలే. ఎందుకు సడన్ గా కలిసిపోయాడు, ఫేవర్ అయిపోయాడు, రూట్ మార్చేశాడు, ఇక తీసుకున్నాడా? అదే నీకు చెప్తున్నా అన్న. ఇప్పుడు శివాబాయ్ నువ్వు బెట్టింగ్ యాప్స్, నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నా, నీకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయక బ్రో. నీకు కొంచెం దాని మీద కొంచెం ఐడియా వచ్చింది, నువ్వు ఫైట్ చేస్తున్నావు. నువ్వెవరో నాకు తెలియనప్పుడు, నేనెవరో నీకు తెలియనప్పుడు మన ఇద్దరం కొట్లాడుకుంటాం. ఒక ఫైన్ డే సరే శివబాయ్ నీ ప్రాబ్లం బెట్టింగ్ యాప్స్ కదా, నేను ఇంకా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను అంటావు. చెప్పాను. చెప్తే నువ్వేమంటావు? అయినా నేను నిన్ను వదిలేయ్యా, అయినా నేను నిన్ను ట్రోల్ చేస్తూనే ఉంటా, నా రీచ్ వచ్చేంత వరకు నిన్ను ట్రోల్ చేస్తా, నువ్వు నాశనం అయిపోయినంత వరకు నేను ట్రోల్ చేస్తా అంటావా? నువ్వేమనుకుంటా, అరే సారీ బ్రదర్, నేను కూడా కొంచెం ఇంటెన్స్ గా చేసిన, ఏమనుకోకు, నువ్వు యాప్స్ వదిలేసినావు అంతకన్నా తో బ్రదర్, థ్యాంక్ యూ. అవును బ్రదర్, నువ్వు మస్తు మందికి హెల్ప్ చేస్తుంటావు కదా, మా ఇంటి దగ్గర ఓ పిల్లోడు ఉన్నాడు, వాళ్ళ వైఫ్కి క్యాన్సర్ వచ్చింది, ఏమైనా హెల్ప్ చేస్తావు అంట. వచ్చి నా ముందే ఇచ్చాడు 3 లక్షలు. అప్పుడు నేనేమనాలా? లేదు, యూఆర్ ఏ చీటర్, నువ్వు చేస్తారని అన్న నేను చంపుతా అంటే అసలు అది మనిషి లక్షణం. అదే మాకు ఐడియాలజీ డిఫరెన్స్. సో ఇప్పుడు ఆడ్లో ఏమన్నా బెట్టింగ్ యాప్ ఉందా? లేదు. మరి నాకు ఇంకేం ప్రాబ్లం ఉంటుంది? హర్ష సాయి ఎందుకు కలిసారు మీరు? అందుకే కలిసా. చెప్పినా కదా, మా ఇంటి దగ్గర ఒక పిల్లోడు ఉంటే, ఆ పిల్లోనికి వాళ్ళ వైఫ్ కి ఒక్కొక్క ఇంజక్షన్ 38,000 అయింది. అట్లా 18 ఇంజక్షన్స్ ఇవ్వాలి. మొత్తం లాస్ అయిపోయిండు. 10 రూపీస్ ఇంట్రెస్ట్ కి బయటకు తెచ్చుకుంటూ, అన్న ఏమన్నా చేస్తున్నాను కటింగ్ చేస్తా అన్నాడు. వీళ్ళే కదా అప్పుడు మీ మీద నిందేశారు, ఇలాంటి అంటే హెల్ప్ అని చెప్పి వీళ్ళని తీసుకుని వచ్చి డబ్బులు యువ సామ్రాట్ నొక్కేస్తున్నాడు అని చెప్పి. అప్పట్లో ఇమ్రాన్ది మీది హర్ష సాయిది అప్పుడు అయింది ఇదే కదా టాపిక్. ఎవరికి హెల్ప్ చేస్తానని చెప్పి హెల్ప్ చేస్తున్నా అని చెప్పి కాదు, ఇట్లా అప్పట్లో వీళ్ళని బాగా కార్నర్ చేసిన కదా ఈ బెట్టింగ్ యాప్స్ దానికి. సో ఎక్స్టార్షన్, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, ఇది ఆపమని, ఈయనెవరు, ఈయన పోలీసా, అది ఇది అన్నారు. అదే డబ్బులు ఏం టాపిక్ రాలే అక్కడ. మన TV5 లో వచ్చినప్పుడు ఇప్పుడు ఇవి రెండు. అప్పుడు TV5 ఏంటి, ఇది పర్సనల్ గ్రడ్జ్ టైటిల్. ఇవాళ TV5 లో ఏమొస్తుంది? దీనికి వస్తుంది బెట్టింగ్. మూర్తి లైవ్ లో బయటపడ్డ నిజం. ఈ టైటిల్ ఇప్పటికీ యూట్యూబ్ లో, లేకపోతే ఆ లెఫ్ట్ లెగ్ స్లిప్పర్ తో కొట్టాను నన్ను. అప్పుడు TV5 లో ఏమొచ్చింది, హర్ష సాయి ఇమ్రాన్ ఇంటర్వ్యూ, నాది ఇంటర్వ్యూ వచ్చినప్పుడు నేనేమో ఆడ సన్నీ కటింగ్ షాప్ లో ఉన్నా, లైవ్ లో ఆయన ఎడిటర్ గా ఇది ప్లీజ్ ఈ 2 అయితే మటుకు ప్లీజ్ అయ్యి జనాలకు నిజం తెలవాలా. లైవ్ లో బయటపడ్డ నిజం, ఇది పర్సనల్ గ్రడ్జ్. అప్పుడు ఈ 2 రోజుల్లో నువ్వు చూడు TV5 లో జైల్లో కేటుగాళ్ళు. అప్పుడు పర్సనల్ గా నడుచు, నేను చేస్తేనేమో విచారం, మీరు చేస్తేనేమో సంసారం. ఇది న్యాయమా భయ్యా? ఇది నిజం చెప్పు. ఇప్పుడేమో జైల్లో కేటుగాళ్ళు. మీకు ఇప్పుడు మంచి హ్యాపీగా ఉన్నట్టుంది కదా మనసు. నాకేం హ్యాపీ లేదు, నాకు ఈ డ్యూయల్ స్టాండర్డ్స్ చూస్తేనే కోపం వస్తుంది. ఇదంతా చూసాక, ఇప్పుడు ఇదంతా జరుగుతుంది చూసాక మీ మనసు కొంచెం ప్రశాంతంగా ఏం కాదు భయ్యా, హ్యాపీగా ఫీల్ ఇది ఏం కాదు. ఇదంతా జస్ట్ పబ్లిక్ ని గుమ్రా చేయడానికి, పబ్లిక్ ని మళ్ళా ఇంకొకసారి మోసం చేయడానికి తప్ప దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఒకటే. That is nothing but you need to fight in the court of law. నువ్వు సుప్రీం కోర్టులో, హైకోర్టులో వేసినా ఏముంటది, బాంబేలో ఒక ఆల్రెడీ పిల్ల వేసిండు, దాని రిజల్టే ఇంకా తెలియలే, మ్యాచ్ మీద వేసిండు. మన తెలంగాణ కోర్టులో నేనే వేసిన, తెలంగాణ హైకోర్టులో నేనే వేసిన, దానివల్ల కూడా ఏం కాదు. ఇంకొక రిప్రజెంటేషన్ ఆంధ్రాలో హైకోర్టులో కూడా వేసి అప్పుడు సుప్రీం కోర్టులో వేయాలా. దానికి పైసలు ఖర్చు అవుతాయి. అదేం ఇప్పుడు నా జోబులోకి వెళ్ళి పెట్టుకోవాలా, మెల్లగా జర పైసలు ఉన్నప్పుడు చేస్తా. ఇప్పుడు ఏం నేషనల్ ఎమర్జెన్సీ లేదు కదా, పైసలు ఉన్నప్పుడు చేస్తా. సుప్రీంకోర్టు నాట్ జస్ట్ తెలుగు స్టేట్స్, నేషన్ మొత్తం
పక్క ఈ కాజ్ గురించి చూసేటట్టు చేయాలి అన్నది నా ఎయిమ్. ఇప్పుడు నేషన్ వైజ్ కూడా మంచి అవేర్నెస్ వస్తుంది. మీరు మొన్న చూసారా, ఒకడు 96 lakhs ఓడిపోయాడు అనగానే ఒక యాంకర్ నేను వచ్చి మాట్లాడతాను నువ్వేం భయపడకమ్మా అని మంచిగా కన్సోల్ చేస్తే నేషన్ మొత్తం చాలా వైరల్ అయింది అదే ఆ వీడియో. ఇప్పుడు కొంతమంది కొంతమంది ఈ సజ్జనర్ గారు లైక్ సార్ వీడియో కాన్ఫరెన్స్లో అవన్నీ చూసి ఇప్పుడు దీని మీద ఇది చేస్తుంటే నా అన్వేషణ సజ్జనర్ని రూట్ మళ్ళిపిస్తున్నాడు. అది మీరు అదే ఫ్యాక్ట్. ఇప్పుడు సజ్జనర్ గారు అంటే ఎంత డెకరేటెడ్ ఆఫీసర్. ఇప్పుడు మీ బాబాయో శివ నీ పెళ్ళి ఎప్పుడు అంటే నువ్వేమంటావు భయ్యా? చేసుకుందాం. సజ్జనర్ గారు లాంటి లెవెల్ ఆఫీసరే సో 4 years అయిపోయింది మరి ఏంటి ఇంకా పెళ్ళి అదేమన్నా ప్లాన్ చేస్తున్నా అంటే ఏమంటారు? చేసుకుందాం సార్, కొంచెం టైం సెట్ అయిన తర్వాత వెల్ సెట్. మరి కెమెరా ఉన్నప్పుడు ఇంకేమంటావు? చేసుకుందాం సార్ త్వరలో, ఇంట్లో చూడంగానే సంబంధం సెట్ అయిపోయింది. ఈ పెద్ద మనిషి ఏమన్నాడు తెలుసా? ఉంచుకున్నవానికి ఒకటే కూర సార్, అడుక్కున్నవానికి 64 కూరలు అన్నాడు. దానికి సజ్జనర్ గారు నవ్వుతున్నారు. ఏం చెప్పాలా? ఉంచుకున్నానికి ఒకటే కూర, అడుక్కున్నానికి 64 కూరలు అని అంటే ఆయన నవ్వుతున్నారు. ఇంకా ఎంత జుగుత్సాపరంగా ఉండదు తెలుసా అది. చాలా ఆబ్జెక్టిఫైయింగ్ కూడా కాదు, గలీజ్ ఉండే. ఇక ఆయన సజ్జనర్ గారి స్టాండర్డ్ అక్కడి నుంచి ఇక్కడికి పడిపోయింది. అంత అయితే మాట్లాడారు సజ్జనర్ గారు? కలవలేదు, జస్ట్ చాట్ చేశాను, నన్ను ప్రమోట్ చేయి అట్లా అన్నట్టు మాట్లాడితే నాకు నచ్చలేదు. వీళ్ళంటే కనిపించారు నార్మల్గా, కనిపించిన వాళ్ళు ఎలాగుండవు. కానీ కొన్ని ఇన్స్టాగ్రాముల్లోని యూట్యూబ్లో షార్ట్స్లోని ఇవి వేస్తున్నారు చూసారా, స్టిక్కర్స్ వేసి మ్యాచ్ దానికి సంబంధించిన ప్లే అవుతుంది. మరి అలా చూసుకుంటూ పోతే బోల్డ్ మంది ఉంటారు కదా, వీళ్ళని ఎందుకు పాయింట్ అవుట్ చేసి మరి ఇది పబ్లిసిటీ పిచ్చి. ఓ 4 రోజులు అయిపోతాయి నాకు తెలిసి ప్రతి డిజిటల్ ఛానల్ కొన్ని లక్షలు దీని మీద సంపాదించేసుకొని వ్యూస్ పరంగా మనం అందరం టైం వేస్ట్ చేసుకొని కొంచెం డబ్బులు సంపాదించేసుకున్నాక డెఫినెట్ గా సెటిల్ అయిపోతుంది. సడన్ గా లెగుస్తున్నారు, సడన్ గా అయిపోతుంది. ఇప్పుడు ఇది కూడా మొన్న నా అన్వేషణ మన ఆ పిల్లోడు ఎవరు లోకల్ బాయ్ నాని అరెస్ట్ వల్ల నిజంగా సమాజంలో ఏమన్నా మార్పు వస్తుందేమో అని ఆశపడే జీవులు అందరూ కలిపి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. ఐ సపోర్ట్ సజ్జనర్ గారు, స్టాప్ బెట్టింగ్, కిల్ బెట్టింగ్. ఇవి ఈ కేసులో సజ్జనర్ గారు వేస్తున్నారా? ఇవి సజ్జనర్ గారు ప్రోద్బలం మీద పడుతున్నాయి అనుకుంటున్నా. ఆయన ఎట్లా వేయగలుగుతారు? ఆయన సుమోటోగా పోలీసులు కొన్ని వేస్తున్నారు అనుకుంటా. ఇందులో పోలీస్ కానిస్టేబుల్ కూడా ఒకటి ఉంది, అది పాపం కిరణ్ వాడు పాపం వాడు మంచోడు ఉండే, వాడు అసలు పాపం వద్దు బెట్టింగ్ వద్దు అది ఇది అని, వాడు మన ఇమ్రాన్ ఫ్రెండ్ అనుకుంటా, అది అని కూడా లోపలేసారు. మనోడు చేయలే మరి పేరు వేసింది అట్లా వేసేసారు అంతే. ఇక ఇప్పుడు పబ్లిక్ నెత్తి మీద ఒక సడన్ గా దేశాన్ని కాపాడే వీరులు అని ఎవరు సజ్జనర్ గారు క్లెయిమ్ చేసుకుంటున్నట్టు మన నాన్ వేసిన దేశాన్ని కాపాడే వీరుడు. ఓ 4 నెల రోజులు అయినాక ఆగకపోతే ఏం చేయమంటారు? ఆపేస్తారు. నెల కాదు 6 నెలలు. 6 నెలల్లో బెట్టింగ్ ఆగిపోతుందా? సూసైడ్ ఉంటుందా? 1 year ఆగిపోతుందా? మరి ఎందుకు మీకు పబ్లిసిటీ? నువ్వు లాస్ట్ టైం అడిగిన ఆపుతావా అంటే నేను ట్రై చేస్తా, నువ్వు ట్రై చేయి, అందరం కలిసి ట్రై చేద్దాం. ఐపీఎల్ వస్తుంది కదా, మరి ఐపీఎల్ కూడా ఇదే కదా. కంప్లీట్ అండర్స్టాండింగ్ వచ్చి అందరూ మంచిగా బెట్టింగ్ చేయాలని చేస్తారు. ఇంకొన్ని రోజులు ఐపీఎల్ ఉంది, ఏం ఆగదు, 100% ఆగదు. ఎన్ని ఇయర్స్ అనేది నడుస్తుంటుంది. అంటే ఇదంతా అన్లెస్ సుప్రీం కోర్టు నుంచి ఒక డైరెక్టివ్ వస్తే కానీ ఆగదు. అంటే ఇక్కడ ఉందంతా ఫేమ్ గురించి ఏదో మాట్లాడాలి, లైక్ వ్యూవర్షిప్ కోసం తప్ప మిగతా చేసేది అయ్యేదేం లేదు. ఇది బెట్టింగ్ అన్నది అదే నేను ట్రై చేస్తున్నా అని చెప్పాను. నేనేం బెట్టింగ్ ఆపుతాను, నేను పోరాడుతున్నాను. ఇది అంతం చేశాను, సింగిల్ హ్యాండెడ్లీ కొట్లాడాను ఇవన్నీ అంటలేను కదా. నేను సింగిల్ హ్యాండెడ్లీ కొట్లాడాను, ధమ్కీలు వచ్చినాయి, కేసులు పడ్డాయి, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాయి, ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాయి, ఇంకా తిరుగుతూనే ఉంటా.
ఈ 3 పడ్డాయి. ఇప్పుడు సజ్జనార్ గారిని ఏదో అన్నా ఆయన ఒక కేసేస్తాడేమో, అన్వేష్ ఒకటి అన్నా అన్వేష్ ఒకటి కేసేస్తాడేమో, హర్షసాయి ఒకటి అన్నా హర్షసాయి ఒకటి వేస్తాడేమో, మన ఇమ్రాన్ ఒకటి అన్నా ఇమ్రాన్ ఒకటి వేస్తాడేమో. వేసుకొని నేను అనేది రూట్ కాజ్ ఏంది అప్లికేషన్స్. ఈ అప్లికేషన్స్ అన్నిటిని ట్రయల్ లెవెల్లో బ్లాక్ చేసేంత వరకు నేను ఫైట్ చేస్తూనే ఉంటా. ఇప్పుడు నీలాంటి వాళ్ళు అరే పాపం మనోడు ఏదో కష్టపడుతున్నాడు జర సపోర్ట్ చేద్దామంటే సపోర్ట్ చేయొచ్చు, లేకపోతే రేపు ఈడు ఇంత ఫేమ్ గురించి చేస్తున్నాడు ఇంక సపోర్ట్ చేయొద్దు అనుకున్నాడు. ఇప్పుడు అన్ని యాక్సెప్ట్ చేయాలి కదా బ్రో. ఎవడు ఏమనుకుంటే అనుకోని. కొంతమంది అనుకుంటున్నారు ఎన్ని కోట్లు ఇచ్చారు ఆయన. అరే నేను వచ్చిన కార్ చూడు, నా బ్యాలెన్స్ చూడు, నా లైఫ్ స్టైల్ చూడు భయ్, నా లైఫ్ స్టైల్ చూడు. నిజంగా నేను అన్ని కోట్లు ఉన్నోన్లాగా అనిపించిన, లేకపోతే నేను 11 years US లో ఉన్నా, 4 years UK లో ఉన్నా. నా దగ్గర ఆ పైసలు ఆ సేవింగ్స్ కాకుండా ఇంకా ఈ హర్షసాయి ఇచ్చిన 1000 కోట్లు లేకపోతే 100 కోట్లు ఏడన్నా ఉన్నాయంటే చెప్పండి జరా. మీకు అందులో 50% ఇస్తా. నా బ్యాంక్ అకౌంట్ మొత్తం థరోగా చెక్ చేయండి, అందులో 50% ఇచ్చేస్తా. అందులో ఏమన్నా తీసి అందులో 1000 కోట్లు ఏమన్నా తీస్తే అందులో 50% ఇచ్చేస్తా. కొంచెము అప్పటి వరకు అయితే మీ దగ్గర ఉన్న లక్షలన్నా కొంచెం నాకు ఇస్తే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతా. ఎక్కువ ఎవరు సంపాదించారు అనుకుంటున్నారు? ఏది బెట్టింగ్ యాప్స్ లో సోను సూద్ అందరూ బెట్టింగ్ యాప్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ లో ఐ మస్ట్ సే ఎవరు యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంటుందో వాళ్ళు బెట్టింగ్ యాప్స్ వాళ్ళు కూడా చాలా క్లెవర్. ఇప్పుడు హర్ష సాయికి 60 లక్షలు ఇచ్చారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇమ్రాన్కి 30 లక్షలు ఇచ్చారు అనుకుందాం, సత్యకి 1 లక్ష ఇచ్చారు అనుకుందాం. అలానే శ్రీసత్యకి 30 లక్షలు ఇవ్వచ్చు, హర్ష సాయికి 1,00,000 ఇవ్వచ్చు, ఇమ్రాన్కి 2 లక్షలు ఇవ్వచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యాక్సెసిబిలిటీ. అంటే దాని మీద క్లిక్ రేషియోస్ ఉంటాయి కదా. శివ అనే అతను ప్రమోట్ చేసి చాలా మంది జాయిన్ అయ్యారు శివ కింద. వాళ్ళు ₹1,00,000 లాస్ అయ్యారు. ఆ ₹1,00,000 లాస్ అయిన దాంట్లో 40% 40 లక్షలు శివకి ఇచ్చేస్తారు. సో టెలిగ్రామ్ గ్రూప్ లో వీళ్ళు కూర్చోబెట్టి ఆడిస్తారు. సో ఈ హర్ష సాయి అనేటోళ్ళకి ఎండోసింగ్ ఎక్కువ వచ్చినా దాన్ని కంటిన్యూస్ గా వచ్చేది కాదు. ప్లస్ పాపం మనోని ఏందో తెలుసా, నిజంగా చెప్పాలా, నిజంగా నేను కొట్లాడినా ఇప్పుడు ప్లేట్ మారినో అమ్ముడు పోయినో నీ ఇష్టం వచ్చింది అనుకో, ఒక గలీజ్ పేరు తెచ్చుకోవద్దు. మంచోడు అన్న పేరు తెచ్చుకున్నావు అంటే పబ్లిక్ ఎట్లున్నారు అంటే రాక్షసులు తిరుగున్నారు ఇవాళ రేపు. నిజంగా ఒక సాడ్ ఇన్సిడెంట్ చెప్తా. నేను ఇన్వాయిస్ తీసుకొచ్చిన లాస్ట్ టైం, ఆ ఇన్వాయిస్ లా 60 లక్షలు ఇచ్చారు. ఏది మనోనికి అది జెన్యూన్ ఇన్వాయిస్ అంట. 60 లక్షలు ఇచ్చారంట. ఆ బఫెలో షెడ్ కి 90 లక్షలు ఇచ్చారంట. 90 లక్షలు ఇచ్చారంట. ఇప్పుడు నా దగ్గర ఎవరైనా నేను చెప్పిన కదా మొన్న మా పొరోడు కి ప్రాబ్లం ఉన్నా కానీ 3 లక్షలు ఇచ్చిండు. మన సోహెల్ ఉన్నాడు కదా, సోహెల్ బ్రో ఒక అబ్బాయి కేసు అనగానే 2 లక్షలు ఇచ్చిండంట. ఒక 9 నెలల నుంచి ఈ హర్ష సాయి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం నువ్వు చూసినా? లేదు. అప్పుడే 100 కోట్లు సంపాదించేసిండా? లేదు. ఎంతో సంపాదించిండు. అందులో 60 లక్షలు ఇస్తే దాంట్లో 36 లక్షలు వేసి పేరుకు చేస్తున్నాడో లేకపోతే ఆయనకి దానకర్ణుడు అని అనిపించుకోనికి షోకో, కానీ పైసలు అయితే ₹2 అయితే ఇస్తున్నాడు కదా. నువ్వు తీసుకెళ్ళు, నువ్వు జెన్యున్ గా ఏదైనా కేసు తీసుకెళ్ళు, 2 లక్షలు 3 లక్షలు ఆయనతో అయినంత ఇస్తాడు. అరే మొత్తం శిబి చక్రవర్తి లాగా గుండె ఘోషిస్తాడు అని నేను చెప్తలేను, లేకపోతే మాంసం కేజీలు ఇట్లా తీసి తరాజు చేసిస్తాడు అని చెప్తలేను. కానీ పాపం చేస్తున్నాడు కదా, అది గలీజ్ పేరు అసలు. అది నిన్ను నన్ను చూస్తే అన్న ఏమైనా మజావసరావు వాళ్ళని ఎప్పుడు ఆడుకుంటున్నావు వీళ్ళని ఎప్పుడు ఆడుకుంటున్నావు అంటారు, కానీ పాపం హర్ష సాయి చూసినాగానే ప్రజడు ప్రాబ్లం పైసల్ది అంటాడు. అది ప్రాబ్లం. అది ఒకలాగా గలీజ్ పేరు. మంచి మంచి హీరోకు లేదు ఆ పేరు. సోను సూద్ గారికి హర్ష సాయికి మాత్రమే ఉంది ఆ పేరు. ఇద్దరికి ఏంటంటే చూడంగానే తుమ్ హెల్ప్ కర్తేనా. అప్పట్లో పాకిస్తాన్ నుంచి కూడా ఫోన్ వచ్చింది, హర్ష సాయి తుమ్ మదద్ కరో బచ్చా హై ఘర్ దిలా దో అది అంటారు. పాపం రోజుకి ఎన్ని ఫోన్లు వస్తుంటచ్చు. వైజాగ్ లో నోటలు లేరు ఒక చిక్కులాయన ఉండే మన పంజాబీ, ఆయన అన్నే కూర్చున్నాడు. హర్ష సాయి వచ్చి 30 లక్షలు ఇచ్చేంత వరకు నేను ఇడికెళ్ళి జరగా అని ఇచ్చిండ మనోడు పోయి. పాపం 30 లక్షలు ఎంత ఇచ్చిండో తెలియదు, డబ్బులు ఇచ్చిండు. అయ్యా కాదు బ్రో, ఇప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారు,
ఆడిన వాళ్ళది తప్పులేదా? ఆడినది ఉంది, ఎందుకు లేదు. ఇప్పుడు తాళి అన్నది 2 చేతులతో తగులుతుంది. మరి వీళ్ళని లైక్ ఇలా చెయ్యొద్దు, ఇలా ఆడొద్దు అని చెప్పి వీళ్ళకి చెప్పకుండా, వాళ్ళకి జనాలకి అందరికి అవేర్నెస్ ఇవ్వకుండా, ఆడినోడు గలీజ్ గాడు, ఆడినోడు దరిద్రుడు, ఆడినోడు పెంటదువా ఇట్లా ఎవడు అన్నాడు. ప్రమోట్ చేసినోడు గలీజ్ గాడు, వీళ్ళు సైకోలు, సోషల్ సైకోలు. అసలు ఒక్కొక్క తమ్మనేలు ఈ 2-3 రోజుల నుంచి కేటు గాళ్ళు తెలుగులో ఇన్ని గలీజ్ వేళ్ళు ఉన్నాయి అనిపిస్తుంది. తమ్నేల్ ఒక్కొక్క తమ్నేల్ చూస్తా అంటే. కాదు మరి అది కరెక్టే కదా బ్రో. అది వాళ్ళని ఎవరు అన్నారు బ్రో. వీళ్ళు ప్రమోట్ చేయడం తప్పు, ప్రమోట్ చేయడం 100% తప్పు, పీరియడ్. అంతే. వీళ్ళు ఎందుకు చేశారు? పైసల గురించి చేశారు. సరే చెయ్యము, చట్ట ప్రకారం మాకు ఏ శిక్ష ఉందో అది వేయండి అంటారు. అసలు చట్టమే లేదు ఆడ. వీళ్ళకి శిక్షలు ఎవడేస్తాడు? ఈ మధ్యలో ఇప్పుడు నాలాంటోడు మాట్లాడినా లేకపోతే ఎవరు మాట్లాడినా చట్టమే లేదు బ్రో అక్కడ. ఆ చట్టమే లేనప్పుడు ఆ చట్టం చేయాల్సిన రాజకీయ నాయకులు ఏమో గప్చుప్పుని ఉన్నప్పుడు ఎవరు వీళ్ళకి శిక్ష ఇస్తారు? 1 రోజు 2 రోజులు ప్రజల్లో కోపం ఉంటది, తిడతారు, 3వ రోజు నుంచి నార్మల్ అయిపోతారు మళ్ళీ అందరు. ఈ మధ్య రీసెంట్ గా ఎవరు లైక్ బెట్టింగ్ యాప్స్ వల్ల చనిపోతున్నారు అనేది కూడా పెద్ద ఏం లేదు. చనిపోతున్నారు. మొన్న కూడా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ 2 పిల్లల్ని తీసుకొని SBI బ్యాంక్ మేనేజర్ ఏదో ప్రజలకి ఇవ్వాల్సిన పెన్షన్ ఎత్తుకొని పారిపోయాడు. మొన్న హైదరాబాద్ దగ్గర 4 చనిపోయారు. 4 మొత్తం సూసైడ్. 2 పిల్లల్ని బకెట్లో ముంచి చంపేసి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఊరేసుకొని చనిపోయారు. తార్నాక సైడ్. కానీ చనిపోతున్నారు. వీళ్ళు కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు కదా. వానికి ఆ లత్త ఇడికెళ్ళి వచ్చిందో తెలియదు కదా. మన డైలాగులు ఉన్నాయి. మరి అట్లాంటి సినిమా మీద కూడా చర్యలు తీసుకుంటారా? లక్కీ భాస్కర్ అని మా సినిమా వచ్చింది. ఎక్కడ కోల్పోయారో అక్కడే ఎత్తుక్కోవాలి, ఎక్కడ ఓడిపోయావో అక్కడే గెలవాలి, దునియా ఉన్నాయి. అవన్నీ వాళ్ళ మీద కూడా కేసులు వేస్తారా? వేయలేరు బ్రో. ఆహాలో వస్తుంది బ్రో ఇట్లా మోస్ట్ బెట్ సర్కారు వారి పాట అని వస్తుంది. గంట ప్రోగ్రామ్. వీళ్ళన్నా 30 seconds 60 seconds వీడియో చేస్తారు. ఆహాలో 1 hour ప్రోగ్రామ్ వస్తుంది వీక్కి. ఎవరిని అరెస్ట్ చేస్తారు? ఇప్పుడు అల్లు అరవింద్ గారిని అరెస్ట్ చేస్తారా? లేకపోతే ఎట్లా అల్లు అరవింద్ ఫేవరెట్ కాబట్టి, మన అల్లు అర్జున్ ఫేవరెట్ కాబట్టి అల్లు అర్జున్ని కూడా ఫేవరెట్ అరెస్ట్ చేస్తారా? ఇందులో చేయలేరు కదా. కానూన్ అన్నది ఉండాలి బ్రో. మెయిన్ దీనికి లా రావాలంటే సుప్రీంకోర్టులో అవుతుంది. అప్పటి వరకు మనం ఎన్ని ఇంటర్వ్యూలు పెట్టుకున్నా, లాస్ట్ ఇయర్ ఇదే క్వశ్చన్ అడిగినాం, అంతకు ముందు ఇయర్ ఇదే క్వశ్చన్ అడిగినాం, నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే క్వశ్చన్ అడుగుతాం, అన్లెస్ ఆ లా వచ్చేంత వరకు. ఫైనల్ ఏం చెప్తారు? అదే ఇది కంటిన్యూస్ ప్రాసెస్. సో పర్సనల్ గెయిన్ కి కాకుండా వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ గుడ్ ఫర్ సొసైటీ, నో డౌట్. కానీ దాంట్లో ఉమెన్ ని తిట్టకుండా, పద్ధతి పెట్టుకొని అదేదో పబ్లిసిటీ స్టంట్ లాగా కాకుండా ప్రాపర్. ఇప్పుడు నీలాంటోడు నాలాంటోడు రేవంత్ అని రీచ్ కాలేడు. కానీ సజ్జనార్ గారు అయితే రేవంత్ అన్న టూ బిగ్. ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి అయితే చెప్పగలుగుతారు కదా సజ్జనార్ గారు, సార్ ఇట్లా అవుతుంది, మీరు చట్టం చేయండి సార్, మేము దాన్ని పాటిస్తామని. అది వదిలేసి పిల్లల మీద వెనకాల పడి కేటుగాళ్ళు బొక్కలోకి ఇట్లాంటి తమ్నెళ్ళు పెడితే ఎవరికి లాభం బ్రో? ఏమో నా ఒపీనియన్ ఇది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ బ్రో. జై హింద్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకొక ఇస్తా మళ్ళీ మీ ముందుకు వస్తా. బెట్టింగ్ యాప్స్ మీద చాలా డిస్కషన్లు, మేము ఎన్నిసార్లు డిస్కషన్లు చేసినా కొత్త టాపిక్స్ మాట్లాడడమే తప్ప అది ఎప్పుడు జరగలేదు. కానీ ఈసారి ఏమన్నా జరుగుతుందా లేదా అనేది నాకు డౌట్. చూద్దాం, వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తాను. అంతవరకు